హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి లవ్ వన్ డే స్టోరీతో వచ్చేసానండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీకోసం మరిన్ని రాసుకొస్తాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? హైదరాబాద్ హైవే రోడ్ మీద చాలా ఫాస్ట్గా వెళుతుంది ఒక కార్. ఆ కారులో ఉన్న వ్యక్తి చాలా కోపంగా ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా, ఎదుటి వాళ్ళని చంపేసే విధంగా ఉన్నాయి. ఎంతగా ప్రేమించాను నిన్ను. నా జీవితంలో ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు. అలాంటిది మొట్టమొదటిసారి నిన్ను చూడగానే నా మనసు నీకిచ్చేసి నీతోనే నా జీవితం అనుకున్నాను. కానీ నువ్వేం చేస్తావు? నన్ను మోసం చేసి ఈరోజు మరొకరితో పెళ్ళికి సిద్ధమైపోయావు. అది తెలిసి కూడా నేను ఊరికనే ఉంటాను అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా గురించి తెలిసి కూడా నువ్వు ఎంత సాహసం చేశావో అంటే అసలు నమ్మలేకపోతున్నాను. నీకు నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను. బీ రెడీ అని అనుకుంటూ తన కారు వేగాన్ని మరింత పెంచాడు సిద్ధార్థ్. మరొక వైపు కళ్యాణ మండపంలో హడావిడిగా ఉంది. పెళ్లిపీటల మీద కూర్చుని మరికొన్ని క్షణాలలో జరగబోయే తన పెళ్లిని తలుచుకుంటూ మురిసిపోతూ ఆనందంగా గౌరీ పూజ చేస్తూ ఉంది సిరి. కలువ రేకుల్లాంటి ఆమె కళ్ళకి నల్లని కాటుక చాలా అందాన్ని తెస్తే, సిగ్గుతో ఎర్రగా మారిన ఆమె బుగ్గలు ఆమె అందాన్ని మరింత పెంచుతూ పోతున్నాయి. కోటేరులా ఉండే ఆమె ముక్కుకి ఎర్రని ముక్కుపుడుగా దిష్టి చుక్కేమో అనిపిస్తూ ఉంది. ఎర్రగా పండిన ఆమె చేతులు తన చేతిని అందుకోపోయేవాడి చేతి స్పర్శ కోసం ఆరాటపడుతున్నట్లు తడబడుతూ ఉన్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన పెళ్ళికొడుకు తల్లి ఆమె మొహం మీద మేలి ముసుగు వేసి, మా వాడు నీ మెడలో తాళి కట్టే వరకు నీ మొహం వాడికి చూపించకూడదమ్మా. ఇది మా వంశంలో ఉన్న ఆచారం. దీన్ని కాదు అనకూడదు. కాబట్టి ఈ ముసుగు తీయకు అని చెప్పి వెళ్ళిపోయింది. దానితో మరింత సిగ్గుగా ఆమెని ముంచెయ్యగా, సరే అత్తయ్య గారు అంటూ తల ఊపింది సిరి. గౌరీ పూజ పూర్తి అవడంతో పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి మండపంలోకి తీసుకువస్తూ ఉన్నారు బావమరుదులు. తను ఇష్టపడిన తన సిరి ఇకపై తన సొంతం అవుతుంది అన్న ఆనందంతో కళ్ళు 1000 కోటి దీపాల్లా వెలిగిపోతూ ఉండగా కళ్యాణ మండపాన్ని చేరుకుని ఆమె పక్కగా ఉన్న పీట మీద కూర్చోబోతున్నాడు శశికాంత్. సడన్గా అప్పుడే ఎవరో వచ్చి అతని భుజం పట్టుకుని వెనక్కి లాగి ఆ మండపంలో కలశంపై ఉన్న తాళిబొట్టు తీసుకుని దానిని సిరి మెడలో కట్టేశారు. కళ్ళు మూసి తెరిచే లోపల సిరి సిద్ధార్థ్ భార్య అయిపోయింది. దానితో అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయారు. అసలు ఒక్క క్షణం అక్కడ ఏం జరిగిందో వారి ఎవ్వరికీ కూడా అర్థం కాలేదు. అది అర్థమయ్యేసరికి ఆలస్యమైపోయింది. రే, ఎవడివిరా నువ్వు అంటూ అతని కాలర్ పట్టుకున్నాడు సిరి అన్నయ్య విశ్వ. అతని చేతిని విసురుగా పక్కకు కొడుతూ, నేను నీ చెల్లెలు అశ్విని భర్తనిరా అంటూ పొగరుగా చెప్పాడు సిద్ధార్థ్. ఆ మాటకి షాక్ అయిన సిరి తలపై ఉన్న మేలి ముసుగుని తీసి అతని వైపు చూసింది. ఆమె చూపుల్లో ఏదో తెలియని బాధ, కోపం కదలాడుతూ ఉన్నాయి. కోపంతో రగిలిపోతూ అతని చెంప పగలగొట్టి, ఎంత పని చేసావురా వెధవా. నువ్వు తాళి కట్టింది నా పెద్ద కూతురు అశ్వినికి కాదురా, నా చిన్న కూతురు సిరికి అంటూ ఆవేశంగా అరిచాడు సిరి తండ్రి గిరిధర్. దానితో అయోమయంగా పెళ్లికూతురు మొహం చూసిన సిద్ధార్థ్ అక్కడ సిరి ఉండడం చూసి షాక్ అయ్యాడు. కన్నీళ్లతో అతని వైపే చూస్తూ ఉంది సిరి. ఇక్కడ ఉన్నది సిరి అయితే మరి పెళ్ళి అశ్వినికి అని కార్డ్స్ ఎలా ప్రింట్ చేయించారు? అయోమయంగా అడిగాడు సిద్ధార్థ్. అవునరా, కార్డ్స్ అశ్విని పేరు మీదే ప్రింట్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే ఈ పెళ్ళి ముందు నిశ్చయం చేసింది దానికే కాబట్టి. కానీ ఆ పాపిష్టిది ఇప్పటి వరకు మాకు విషయం చెప్పకుండా సరిగ్గా పెళ్లి సమయానికి తనకి పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పి, ఎవడో దరిద్రకొట్టు వెధవని ప్రేమించాను అని చెప్పి ఉత్తరం రాసిపెట్టి పెళ్లి నుండి పారిపోయింది. ఆ అవమాన భారంతో ఏడుస్తూ ఉన్న మాకు సిరి ఓదార్పునిచ్చి అందరినీ ఒప్పించి తను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందిరా విధవ. కానీ
ఆఖరి నిమిషంలో నువ్వొచ్చి మా పరువుని అందరి ముందు తీసేశావు. దాని జీవితాన్ని నాశనం చేసేశావు అంటూ అతని కాలర్ పట్టుకున్నాడు గిరిధర్. ఆ మాటతో కొంచెం షాక్ అయినా వెంటనే సిచ్యువేషన్ అర్థం చేసుకొని, అంటే అశ్విని నా కోసం వచ్చేసిందా? ఎగ్జైట్ అవుతూ అడిగాడు సిద్ధార్థ్. ఆ మాట వినగానే అతన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అక్కడున్న వారందరికీ. అయ్యో! నేనే తొందరపడ్డానా అని మనసులో అనుకుని, సారీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీరు మీ పెళ్లి కానివ్వండి. మధ్యలో వచ్చి మీ అందరిని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. ఇంక నేను మీకు అడ్డురాను అని చెప్తూ అక్కడి నుంచి అశ్విని కోసం పరుగు తీశాడు సిద్ధార్థ్. అతను అలా చెప్పి వెళ్ళిపోవడం చూసిన వారందరూ షాక్లో ఉండిపోవడంతో అతన్ని ఆపాలి అన్న ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోయారు. మెడలో తాళి వేలాడుతూ ఉండగా పెళ్లి పీటల మీద కూర్చుని కన్నీళ్లతో కనిపిస్తూ ఉన్న కూతురికి ఏమని చెప్పుకోవాలో, ఎలా ఓదార్చుకోవాలో, ఇప్పుడు ఆమె జీవితాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాక తలలు పట్టుకుని ఉన్న చోటే కుప్పకూలి ఏడుస్తూ ఉన్నారు ఆమె తల్లిదండ్రులు. సిరి, బై మిస్టేక్గా ఏదో జరిగిపోయింది. అది పట్టుకుని మనం కూర్చోవలసిన అవసరం లేదు. నువ్వు ఆ తాళిని తీసేయి, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు శశికాంత్. దాంతో షాకింగ్గా అతని వైపు చూసిన సిరి గుండెలపై వేలాడుతూ ఉన్న తాళిని గట్టిగా పట్టుకుంది. బయటకు వచ్చిన సిద్ధార్థ్ తన ఫోన్ తీసి, అశ్విని నా కోసం పెళ్లి నుండి పారిపోయి వచ్చేసిందంటరా. తను ఆఫీస్కే వస్తుంది. తను వస్తే నేను వచ్చేస్తున్నాను అని చెప్పి తనని అక్కడే వెయిట్ చేయించు. నేను వెంటనే బయలుదేరుతున్నా అని చెప్పి కారు స్టార్ట్ చేసి వేగంగా ఆఫీస్ వైపు పోనిస్తూ ఉన్నాడు అతను ఆఫీస్కి వెళ్ళేసరికి అతని క్యాబిన్లో అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చుని ఉంది అశ్విని. ఆమెను అలా చూడగానే అతనికి ఎక్కడే లేని సంతోషం వచ్చేసింది. అశ్విని అంటూ ప్రేమగా పిలిచాడు. ఏదో ఆలోచనలో అప్పటి వరకు తలదించుకుని కూర్చుని ఉన్న అశ్విని అతని పిలుపు వినగానే తల ఎత్తి చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ అతన్ని హత్తుకుపోయింది. ఏమీ అవ్వదు, నేనున్నాను కదా. ఇప్పుడు నువ్వు నా కోసం వచ్చేసావు. ఇక ఎందుకు ఈ ఏడుపు? ఇక మన లైఫ్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. అంతా నేను చూసుకుంటాను అంటూ ఆమెని ఓదారుస్తూ ఉన్నాడు సిద్ధార్థ్. నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతోనే వచ్చేసాను సిద్ధు. మా వాళ్ళు మా మీద చాలా కోపంగా ఉన్నారు. నువ్వే వాళ్ళ నుండి మమ్మల్ని కాపాడుతూ మాకు సెక్యూరిటీ ఇవ్వాలి. అతనికి కొంచెం దూరం జరుగుతూ ఆర్తిగా అడిగింది అశ్విని. మీకు సెక్యూరిటీ ఇవ్వాలా? అదేంటి, మనకి అనవలసింది పొరపాటున మాకు అని అడిగిందా అని మనసులో అనుకుని, సెక్యూరిటీ ఎందుకు అయోమయంగా అడిగాడు సిద్ధార్థ్. సెక్యూరిటీ ఎందుకని అలా అడుగుతావేంట్రా మామ? లేచిపోయి వచ్చాము అంటే మమ్మల్ని వెతికేవాళ్ళు, మేము దొరికితే చితకబాదేవాళ్ళు మా కోసం ఆల్రెడీ వేట మొదలుపెట్టేసి ఉంటారు కదా. వాళ్ళ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలి అంటే మాకు ఉన్న ఒక్క దిక్కు నువ్వురా. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేసి ఆ సెక్యూరిటీ ఏదో అరేంజ్ చేయరా. చచ్చి నీ కడుపును పుడతాను అంటూ వచ్చి అశ్విని భుజం మీద చేయి వేశాడు సిద్ధార్థ్ ఫ్రెండ్ రాఘవ. దాంతో అయోమయంగా వారిద్దరిని చూసి, మీ ఇద్దరికి పెళ్ళి నేను చేయడం ఏమిట్రా? అశ్విని పెళ్లి నుండి పారిపోయి వచ్చింది నా కోసం అన్నాడు సిద్ధార్థ్. నీకోసం తను రావడం ఏంట్రా? మేమిద్దరం 4 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అలాంటప్పుడు తను నా కోసం రాకుండా నీకోసం ఎందుకు వస్తుంది అడిగాడు రాఘవ. ఆ మాటతో సిద్ధు గుండెల్లో చిన్నపాటి నొప్పి మొదలయ్యింది. మీ ఇద్దరు ప్రేమించుకోవడం ఏంట్రా? అది కూడా 4 ఏళ్ల నుంచి. కానీ తనని నీకు పరిచయం చేసింది నేనే కదరా. ఇదంతా ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అయోమయంగా అడిగాడు అతను. ఏమీ తెలియనట్లు అడక్కు సిద్ధు. నువ్వు పరిచయం చేసిన రోజే మా ప్రేమ పురుడు పోసుకుంది. నేను అశ్వినిని కలవడానికి వెళ్ళిన ప్రతిసారి నా పక్కన నువ్వు ఉన్నావు కదా. మా సైగలు, ప్రేమలు, కలిసే ప్లేస్లు అన్నీ అన్నీ నీకు కూడా తెలుసు కదా. అశ్విని కూడా ఎప్పుడు వాళ్ళ చెల్లెలు సిరి ఉండడంతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం మాకు ఉండేది కాదు. అందుకనే సైగల ద్వారా, ఫోన్ చాటింగ్ ద్వారా మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈ విషయం నీ దగ్గర కూడా దాచడం నా తప్పే. కానీ అశ్వినియే చెప్పొద్దు, మన విషయం బయటికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని అనడంతో నీ దగ్గర కూడా దాచవలసి వచ్చిందిరా
ఐఎమ్ వెరీ సారీ రా మామ అన్నాడు రాఘవ. అవును సిద్ధు, నాకు నిజానికి నువ్వు ఫ్రెండ్వే అయినా ఒక అన్న కన్నా ఎక్కువ సహాయం చేశావు. నేనెప్పుడు రాఘవని కలవాలనుకున్నా నీకు మెసేజ్ చేసేదాన్ని. నీకు కూడా తను వస్తాడు అని నాకు తెలుసు. మనిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడంతో సిరి కూడా మనం ఎప్పుడు కలిసినా అనుమానపడలేదు. అది నాకు ప్లస్ అయింది. కొంచెం సిగ్గుపడుతూ అంది అశ్విని. అవునా? అంటే నన్ను ఈ రకంగా బకరా చేశారా? నేను ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అందుకే అన్నిసార్లు కలవాలి అని నాకు ఫోన్ చేస్తున్నావు, మెసేజ్లు పెడుతున్నావని ఓ తెగ ఫీల్ అయిపోయాను కదే. ఏడుపు తన్నుకు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు సిద్ధు. ఊరుకో సిద్ధు, నీకు ఈ టైంలో కూడా జోకులేనా? అయినా నీతో నాకు ప్రేమేంటి? తీసి పారేసినట్లు మాట్లాడింది అశ్విని. అవును, నా పిచ్చి కానీ నాతో నీకు ప్రేమేంటి? నేను ఫూల్ని అని తెలుసు కానీ మరీ ఇంతలా ఫూల్ అవుతానని అస్సలు అనుకోలేదు. నా బతుకు అని మనసులో అనుకుని, రే మీ ఇద్దరు అర్జెంటుగా ఇక్కడి నుంచి దుబ్బెయ్యండ్రా కోపంగా అన్నాడు సిద్ధు. ఆ మాటకు షాక్ అయ్యి, మరి మా పెళ్ళి, మా సెక్యూరిటీ అని అయోమయంగా అడిగాడు రాఘవ. రే, మరొక్కసారి నా ముందు నిలబడి పెళ్ళి చేయించాలి, మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, అది నువ్వే చేయాలి అని అన్నారే అనుకో, సెక్యూరిటీ గార్డ్ని పిలిపించి మరీ మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గంటిస్తాను. అర్జెంటుగా ఈ దరిద్రాన్ని తీసుకుని ఇక్కడి నుంచి దుబ్బేయ్ అంటూ అశ్విని వైపు చూపిస్తూ చెప్పాడు సిద్ధార్థ్. ఏంటి దరిద్రమా? కప్పలా నోరు తెరిచి షాకింగ్గా అతని వైపు చూస్తూ ఉంది అశ్విని. అతను బాగా కోపంలో ఉన్నాడని అర్థమవడంతో, రా ఇషు, ఈరోజు వీడు మూడేమీ బాగాలేనట్లుంది, మనం వెంటనే గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటూ ఆమెని అక్కడి నుంచి కంగారుగా తీసుకుని వెళ్ళిపోయాడు రాఘవ. చిచి, ఈరోజు నా టైం అస్సలు బాగాలేదు, ఈ మూడ్తో ఆఫీస్లో మాత్రం ఏమంటానులే అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని, మమ్మీ కాఫీ అంటూ భారంగా అరిచాడు సిద్ధార్థ్. అప్పుడే న్యూస్ పెట్టి అందులో వస్తున్న న్యూస్ని పెద్ద సౌండ్లో ఇల్లంతా హోరెత్తిపోయేలాగా వినిపిస్తూ ఉంది కౌశల్య. కళ్యాణ మండపంలోకి దూసుకువచ్చి పీటల మీద కూర్చున్న పెళ్లి కూతురికి తాళి కట్టి, సారీ పొరపాటును కట్టాను అని చెప్పి పరారైపోయిన ఆగంతుకుడు అని న్యూస్ రావడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు సిద్ధార్థ్. టీవీలో తను సిరికి కట్టిన తాళిని పదే పదే చూపిస్తూ ఉన్నారు ఆ ఛానల్ వాళ్ళు. అది చూసి ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి వేరే పనేమీ లేదనుకుంటా, ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని న్యూసెన్స్ చేసి ఎలా సంపాదించుకుందామా అని గోతికాడ నక్కల్లా ఎదురు చూసి చస్తూ ఉంటారు. వీళ్ళకి ఇలా నేను హాట్ టాపిక్గా మారుతాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మనసులో అనుకుని టీవీ ఆఫ్ చేసి పక్కనే ఉన్న కౌశల్య వైపు భయంగా చూశాడు అతను. బాగా అలసిపోయినట్లున్నావు, కాఫీ ఒకటి సరిపోతుందా, లేక బూస్టు హార్లిక్స్ లాంటివి ఏదైనా కలిపి తీసుకురమ్మంటావా వెటకారంగా అడిగింది కౌశల్య. మమ్మీ, అదంతా ఏదో బై మిస్టేక్లో జరిగిపోయిందంతే, నువ్వు దాని గురించి ఏమీ పట్టించుకోవద్దు, నన్ను ఏమీ అడగొద్దు ప్లీజ్. నాకు కొంచెం కాఫీ ఇస్తే అది తాగేసి రూమ్లోకి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతాను. దీని గురించి మనకి డిస్కషన్ వద్దు మమ్మీ, మూడు ముక్కల్లో తేల్చిపడేశాడు సిద్ధార్థ్. అలాగే అని బాబీకి కాఫీ అంటూ గట్టిగా అరిచి చెప్పింది కౌశల్య. అప్పుడే అతని కళ్ళ ముందు కాఫీ ప్రత్యక్షమయ్యింది. ఆ కాఫీ కప్ పట్టుకున్న చేతులు ఎర్రని గోరింటాకుతో మృదువుగా, సుకుమారంగా, అతి సున్నితంగా ఉన్నాయి. ఆ కాఫీ కప్ తీసుకుంటూ ఇంత అందమైన చేతులకి వానర్ ఎవరబ్బా అనుకుంటూ తల పైకెత్తి చూసిన అతను అక్కడ సిరి ఉండడంతో కరెంటు షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయాడు. అది చూసి కోపంగా పళ్ళు నూరుతూ, బాబూ, మీ శ్రీమతి గారు కాఫీ తీసుకువచ్చారు, తాగునానా అంది కౌశల్య. ఆ మాటతో చిరాకు, కంపరం ఒకేసారి వచ్చేయడంతో, ఊరుకో మమ్మీ, తను నాకు శ్రీమతి ఏంటి అంటూ గట్టిగా అరిచాడు సిద్ధు. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి మెడలో ఒక అబ్బాయి పసుపు దారంతో 3 ముళ్ళు వేస్తే వాడిని దాని మొగుడు అని, దాన్ని వాడి పెళ్ళమని అంటారు బాబు. ఈ సంగతి కూడా మీకు తెలీదా? అలా అయితే ఎలా బాబు అంటూ చెప్తూ చిన్నగా సిగ్గుపడింది ఆ ఇంటి పని మనిషి తులసమ్మ. దానితో కోపంగా ఆమె వైపు చూసి, అమ్మా తులసమ్మ, ఆల్రెడీ ఇక్కడ ఒక మంట మండుతుంది, నువ్వు మధ్యలోకి వచ్చి అందులో కాసంత పెట్రోల్ పోసి ఆ మంటలో నన్ను వేసి తగలబెట్టవద్దు అని చెప్పి, చూడు సిరి,
నేను మీ అక్క అనుకుని నీ మెడలో తాళి కట్టానే తప్ప నిన్ను ఇష్టపడి ఆ పని చేయలేదు. అది పొరపాటున జరిగిపోయింది. ఇది నువ్వు అర్థం చేసుకుని ఆ తాడు తీసి ఏ డస్ట్‌బిన్‌లో అయినా పడేసి మీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకొని హ్యాపీగా ఉండు చెప్పాడు సిద్ధు. చెప్పు తీసుకొడతాను విధవ. వెంటనే షార్ప్‌గా వచ్చింది పక్క నుంచి ఆ వాయిస్. అసహనంగా ఫీల్ అవుతూ మమ్మీ అంటూ వైపు తిరిగాడు సిద్ధు. నోర్ముయ్ వెధవకాన. ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టి ఇప్పుడు నీ భర్తని నేను కాదు పొరపాటున జరిగింది వెళ్ళిపో అంటావా? సిగ్గులేదారా నీకు వెధవా? పైగా తాళి తీసి డస్ట్‌బిన్‌లో పడేయాలి అని దిక్కుమాలిన సలహా ఒకటిస్తావా? 2 కాళ్ళు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతానేమనుకున్నావు? నువ్వు ఏమన్నా ఏం చేసినా సిరి నీ భార్య, ఈ ఇంటి కోడలు. తను ఎక్కడికి వెళ్ళదు చెప్పింది కౌసల్య. అలా నువ్వు ఫిక్స్ అయిపోతే సరిపోతుందా? నాకంటూ ఇష్టం ఉండనవసరం లేదా? కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో మమ్మీ అరిచాడు సిద్ధు. బాబు బంగారుకొండ, నేనేమి బలవంతంగా ఒక అమ్మాయిని తీసుకువచ్చి నీకు ఇష్టం లేకపోయినా సరే చేసుకుని తీరక తప్పదు అని బలవంతం పెట్టి నీకు కట్టబట్టలేదు. నీ ఇష్టాన్ని అర్థం చేసుకోకపోవడానికి. నువ్వు తాళి కట్టిన అమ్మాయినే నా కోడలు అని చెప్తున్నాను. అయినా తొందర ఎందుకు సుందరవదన అన్నట్లు నీ పాటికి నువ్వు వెళ్ళి మొహం చూడకుండా తాళి కట్టేస్తే సరిపోతుందా? పీటల మీద కూర్చున్నది ఎవరో ఏంటో చూడవలసిన అవసరం లేదా? అంతే గట్టిగా అరిచింది కౌసల్య. అందుకనే కదా సారీ చెప్తున్నాను అన్నాడు సిద్ధు. సారీ చెప్తే సరిపోయేంత చిన్న తప్పు కాదురా నువ్వు చేసింది. నువ్వు చేసిన తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష పేరు సిరి. తనని భార్యగా అంగీకరించి బుద్ధిగా కాపురం చేసుకో అంది కౌసల్య. కాదు అంటే ఏం చేస్తావు? మొండిగా అడిగాడు సిద్ధు. బయటికి గంటేస్తాను సూటిగా చెప్పింది కౌసల్య. ఎవరిని అడిగాడు సిద్ధు. నిన్నేరా వెధవా అంది కౌసల్య. అంటే దానికోసం నన్ను బయటకు పొమ్మంటున్నావా? కోపంగా అడిగాడు సిద్ధు. సీరియస్గా చూసింది కౌసల్య. వామ్మో, ఈవిడ అన్నంత పని చేసేటట్లే ఉంది. ఈ టైంలో గొడవ కన్నా సున్నితంగా ప్రవర్తించడం బెటర్ అని మనసులో అనుకుని నువ్వెన్ని చెప్పినా నేను తనని భారీగా అంగీకరించలేను మమ్మీ. నా మనసులో తను లేదు, వేరే వాళ్ళున్నారు చెప్పాడు సిద్ధు. అప్పటి వరకు వారి డిస్కషన్ వింటూ ఉన్న సిరి ఒకసారి భారంగా ఊపిరి తీసుకుని వదిలి, నా కోసం మీ ఇద్దరు గొడవపడొద్దు. నన్ను మీరు భారీగా అంగీకరించకపోతే అది మీ ఇష్టం. ఈ విషయంలో నేను మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టను. కానీ నాకు కొంచెం సమయం ఇవ్వండి అంది ఆమె. ఎందుకు? ఇంట్లోంచి వెళ్ళిపోవడానికా? అడిగాడు సిద్ధు. కాదండి, ఆడదాని మెడలో ఒక్కసారి తాళి పడ్డాక భర్త బ్రతికుండగా ఆ తాళి తీయకూడదు. కాబట్టి ఒక 2 రోజులు మీ ఇంట్లోనే ఉండి కొంచెం కష్టమైనా సరే మీరు తినే భోజనంలోనో తాగే కాఫీలోనో ఏ ఎలకల మందో పినాయిలో కలిపేసి మీకు పెడతాను. ఆ తర్వాత మీరు ఎలాగో పోతారు కాబట్టి కాబట్టి నా మెడలో ఉన్న తాళి తీయక తప్పదు. ఆ తర్వాత భర్త మాట వేదవాక్కుగా భావించి మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను. మీ మాటని శిరసావహిస్తాను తల వంచుకుని చాలా ఇన్నోసెంట్గా చెప్పింది సిరి. ఆ మాటతో అప్పుడే నోట్లో పోసుకున్న కాఫీ ఒక్కసారిగా బయటకు ఉమ్మేసి దగ్గుతూ ఉన్నాడు సిద్ధు. ఆ కాఫీ వెళ్ళి ఎదురుగా ఉన్న కౌసల్య మీద పడడంతో చిచ్చి విధవ విధవాని అంటూ చీర కొంగుతో తన మీద పడిన కాఫీని తుడుచుకుంటూ ఆ ప్లాన్ చేసేటప్పుడు కొంచెం నాకు కూడా చెప్పమ్మా. వీడు ఆ ప్లాన్ నుండి తప్పించుకోకుండా నేను చూస్తాను అంది ఆమె. వారిద్దరిని చూస్తుంటే చాలా భయంగా అనిపించింది అతనికి. భార్య అని ఒప్పుకోకపోతే బలవంతంగా చంపేస్తారా? అసలు మీరు మనుషులేనా అంటూ అడిగాడు అతను. మనుషులం కాబట్టే ఇంకా నువ్వు బ్రతికున్నావు. అసలు అసలు ఏంటి నీ ఉద్దేశం? వచ్చి పెళ్లి పీటల మీద ఉన్నది ఎవరో కూడా చూడకుండా తాళి కట్టేసి సారీ పొరపాటు జరిగిపోయిందని చెప్పి వెళ్ళిపోతే పెళ్లి పీటల మీద కూర్చుని అందరి జాలి చూపులు భరించలేక నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా నీకు? కోపంగా అడిగింది సిరి. అది కాదు సిరి, ఒక్కసారి నేను చెప్పేది కూడా విను అని అతను అంటూ ఉండగా, నువ్వు నాకేమీ చెప్పొద్దు. నాకు కూడా నువ్వంటే పెద్ద ఇష్టమేమీ లేదు. కానీ తాళి కట్టించుకున్న కర్మకి కష్టంగా అయినా సరే నీతో కలిసి ఉండాలి, కలిసి కాపురం చేయాలి. కాబట్టి నీ ఇంటికి వచ్చాను. భారీగా ఇష్టపడితే నీ బెడ్రూమ్లోకి వస్తాను. లేదు అంటావా? ఈ ఇంటి కోడలుగా ఇక్కడే ఉంటాను. అంతే తప్ప
మెడలో నువ్వు కట్టిన తాళి తీసి అడుగు మాత్రం ఈ ఇంటి బయట పెట్టను. సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. సిరి. దాంతో ఆమె వైపు షాకింగ్గా చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. అతని వైపు నుంచి తన చూపుని మళ్లించుకుంటూ, అత్తయ్య, సాయంత్రం వంటేం చేయమంటారు అని అడిగింది సిరి. వంట చేయవలసిన కర్మ నీకేంటమ్మా? నువ్వు ఈ ఇంటి మహారాణివి. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నువ్వు ఆర్డర్ వేయి చాలు. నీ పనులు చేసి పెట్టడానికి 100 మంది పనివాళ్ళని నీ కింద పెడతాను అని చెప్పింది కౌసల్య. ఆ మాటతో సిరి ఇచ్చిన షాక్ నుండి తేరుకుని, అవునా, మరి ఆ 100 మందికి జీతాలు ఎవరిస్తారో అడిగాడు సిద్ధు. ఎవరో ఎందుకు ఇస్తారు? దాన్ని కట్టుకున్న మొగుడివి నువ్వంటూ ఒకటి ఉన్నావు కదా, నువ్వే ఇస్తావు అంది కౌసల్య. మమ్మీ! ఏడుపు మొహం పెట్టుకుని గట్టిగా పిలిచాడు సిద్ధు. నోరు మూసుకుని పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. పెళ్లి తర్వాత జరిపించవలసిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, వాటికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పింది కౌసల్య. ఆ మాట విని, వద్దత్తయ్య, అలాంటివేమీ ఇప్పుడు పెట్టద్దు. కొన్ని రోజులు మాకు పెళ్లి జరిగిందని కూడా బయట ఎవరికీ తెలియనివ్వకండి. ఏమో, పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా. ముందుగా చెప్పుకుని ఆ తర్వాత ఫూల్స్ అవ్వడం కన్నా కొంచెం వెయిట్ చేయడమే బెటర్. కొన్ని రోజులు పోయాక అంతా సర్దుకున్నాక అప్పుడు ఈ విషయం బయటికి చెప్దాం అంది సిరి. సరే అమ్మా, అంతా నీ ఇష్టం. నువ్వు కూడా గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. భోజనాలు ఏర్పాట్లు చేయిస్తాను అంది కౌసల్య. సరే అత్తయ్య అని. హలో మై డియర్ మొగుడు గారు, మన గది ఎక్కడా అడిగింది సిరి. ఆ పిలుపుతో ఏదో గ్రహాంతరవాసిని చూసినట్లు చిరాగ్గా ఆమెను చూసి, పైన, కానీ నువ్వు నా గదిలోకి రావడానికి వీల్లేదు అంటూ సీరియస్గా చెప్పాడు సిద్ధు. మెడలో తాళి కట్టి నన్ను మీ భార్యని చేసుకున్నాక ఇంకా నీ గది నా గది అంటూ ఏముంటుంది శ్రీవారు? నా గదే మీ గది, మీ గదే నా గది అని అంటూ కింద ఉన్న బ్యాగ్ తీసుకుని అతని మీదకి విసిరింది ఆమె. ఆ బ్యాగ్ క్యాచ్ పట్టుకున్నాడు సిద్ధు. గుడ్ క్యాచ్. త్వరగా గదిలోకి తీసుకువచ్చేయండి ఆ బ్యాగ్. ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకోవాలి. వస్తాను అని చెప్పి నడుం తిప్పుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంది ఆమె. దానితో పళ్ళు పటపటా కొరికాడు సిద్ధు. పక్కనే ఉన్న కౌశల్యకి ఆ సౌండ్ బాగా వినిపించడంతో, ఎక్కువగా కొరకకు, ఈ మధ్య పళ్ళు ఊడిపోతే కట్టించుకోవడానికి ఆస్తులు అడుగుతున్నారు డాక్టర్లు. నీకోసం నా ఆస్తులన్నీ నేను త్యాగం చేయలేను. కానీ అవతల నీ భార్య నీ కోసం వెయిట్ చేస్తూ గదిలో ఉండి ఉంటుంది. బ్యాగ్ తీసుకుని వెళ్ళు అంది కౌశల్య. దాంతో తల కొట్టుకుంటూ, ఇద్దరి ఆడవాళ్ళు కలిస్తే యుద్ధాలు జరిగిపోతాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఆ యుద్ధంలో కూడా బలి అయ్యేది నాలాంటి మగవాళ్లే అని ఇప్పుడే నాకు తెలిసింది అని అనుకుంటూ నీరసంగా సిరి బ్యాగ్ పట్టుకుని గదిలోకి వెళుతూ ఉన్నాడు సిద్ధు. అతను వెళ్ళేసరికి ఆ రూమ్ని పట్టి పట్టి చూస్తూ ఉంది సిరి. అసహనంగా ఆమె వైపు చూసి, అసలు నీకు బుద్ధి బుర్ర ఉన్నాయా అంటూ అరిచాడు సిద్ధు. దాంతో వెనక్కి తిరిగి అతని వైపు అదోలా చూస్తూ, ఇప్పుడు ఆ డౌట్ తమరికెందుకు వచ్చింది శ్రీవారు అడిగింది సిరి. ఏదో తొందరపడి తాళి కట్టేస్తే అది వంకగా పెట్టుకుని ఇలా ఇంటి మీద దాడి చేసావు కదా, అందుకొచ్చింది. అయినా ముక్కు మొహం తెలియని వాడు ఎవడో వచ్చి మెడలో తాళి కడితే వెధవా సచ్చినోడు అని 2 తిట్లు తిట్టుకుని ఆ తాళి తీసి పక్కన పడేయకుండా ఇలా డైరెక్ట్గా వాడి ఇంటికి వచ్చేసి నట్టింట్లో కూర్చుంటే ఏంటి అర్థం అసహనంగా అన్నాడు సిద్ధు. పెళ్లి చూపుల్లో మా అమ్మాయిలు అబ్బాయిల్ని కూడా సరిగ్గా చూడరు, కానీ పెళ్లిలో వాళ్ళు వేసే 3 ముళ్ళకి విలువనిచ్చి జీవితాంతం వాళ్ళతో కలిసి బ్రతుకుతారు. నేను కూడా అంతే అంది సిరి. ఆమె ఎగ్జాంపుల్కి అక్కడే ఉన్న గోడకి తలవేసి బాదుకోవాలనిపించింది సిద్ధుకి. కానీ ఉప్పు కడుతుంది అని భయమేసి ఆగిపోయి తన కోపాన్ని తమాయించుకుంటూ, ఇది వర్కౌట్ అవ్వదు సిరి, నా మాట విని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు అతను. అసలు ట్రై చేస్తేనే కదా వర్కౌట్ అవుతుందో లేదో తెలిసేది అంది సిరి. ఏంటి, సినిమా డైలాగులు చెప్తున్నావా కోపంగా అడిగాడు సిద్ధు. లేదు, నిజమే చెప్తున్నాను. కొన్ని రోజులు మనం కలిసి జర్నీ చేద్దాం. అప్పటికి కూడా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ కలగలేదు, నన్ను నీ భార్యగా ఒప్పుకోలేను అని నువ్వు అనుకుంటే నేను నీ లైఫ్ నుంచి వెళ్ళిపోతాను చెప్పింది సిరి. కొన్ని రోజులంటే ఎన్ని రోజులు?
అసహనంగా అడిగాడు సిద్ధు. ఏమో, అది కూడా నువ్వే డిసైడ్ చేయి, చెప్పింది సిరి. నిన్ను ఎక్కువగా భరించే ఓపిక నాకు లేదు, కానీ ఒక నెల రోజులు పెట్టుకుందాం అన్నాడు సిద్ధు. సరే, నీ ఇష్టం అని సిరి అనడంతో అగ్రిమెంట్ లాంటివి ఏమైనా రాసుకుందామా అడిగాడు అతను. అగ్రిమెంట్ రాసుకుని సంతకాలు పెట్టి రోజు అవి చూసుకుంటూ గడపడానికి మనదేమీ కాంట్రాక్ట్ పెళ్ళి కాదు, దేవుడు చేసిన పెళ్ళి. ఆ దేవుడే మనల్ని కలపాలి అని అంత గట్టిగా ప్రయత్నించినప్పుడు విడిపోకుండా కూడా ఆయనే చూస్తాడు. దానికి సాక్ష్యాలు సంతకాలు ఏమీ అవసరం లేదు, మన మనస్సాక్షి చాలు. సరిగ్గా ఇక్కడి నుంచి 30వ రోజు నాడు నువ్వు నా దగ్గరికి వచ్చి నేను భారీగా స్వీకరించడం నాకు ఇష్టమే అని చెప్పకపోతే నీకు నీకు కూడా చెప్పకుండా నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. ఆ విషయంలో నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోనవసరం లేదు, చెప్పింది సిరి. దాంతో రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ, హమ్మయ్య, ఇప్పుడు నాకు కొంచెం పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయ్యింది. మా అమ్మని చూసుకుని నువ్వు ఇక్కడే ఉండిపోతావేమో, లైఫ్ లాంగ్ నిన్ను ఎలా భరించాలి, ఇంకా నా జీవితం అయిపోయినట్లే అని భయపడి చచ్చాననుకో అన్నాడు సిద్ధు. ఆ మాట సిరికి చాలా బాధను కలిగించింది. ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ, సరే, ఇప్పుడు నీ భయం తీరింది కదా, నేను ఫ్రెష్ అవ్వాలి, బయటకు వెళ్తావా అడిగింది సిరి. హా, తప్పకుండా వెళ్తాను, నువ్వు హ్యాపీగా ఫ్రెష్ అవ్వు. నీ బ్యాగు అక్కడ పెట్టాను, బట్టలు కట్ట తీసి కబోర్డ్లో పెడతావు కానీ ఎలాగో 4 రోజుల తర్వాత ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవాలి కదా, టైం వేస్ట్. అలాంటివేమీ పెట్టుకోకు, ఒక పక్కగా బ్యాగ్ పెట్టుకుని అలా కానిచ్చాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. దాంతో భారంగా బెడ్పై కూర్చుండిపోయింది సిరి. సడన్గా జరిగిన తన పెళ్ళి, తాడి కట్టిన వాడి ప్రవర్తన, నెల రోజుల్లో విడిపోయే వారి బంధం తలుచుకుంటే ఆమెకి చాలా విచిత్రంగా అనిపించి నవ్వొచ్చింది. తన జీవితం ఎటువైపు వెళుతుందో, ఎలా సాగుతుందో, చివరికి ఏ తీరం చేరుతుందో ఏమీ అర్థం కాకపోవడంతో ప్రస్తుతం దాని గురించి ఆలోచించే అంత ఓపిక కూడా లేక బ్యాగ్ నుండి ఒక నైట్ డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది ఆమె. సిద్ధు ఎటువైపు వెళుతున్నా కౌశల్య చూపులు మాత్రం అతన్ని చంపేసేలా అతన్నే తడుముతూ ఉన్నాయి. కొన్ని నెల రోజులు కష్టంగా అయినా సరే ఈ చూపులు భరించక తప్పదు అని మనసులో అనుకుని త్వరగా డిన్నర్ పూర్తి చేసేసి ఆమెకి కనిపించకుండా గదిలోకి వెళ్ళిపోయాడు అతను. డిన్నర్ చేసి ఇంకా హాల్లోనే ఉన్న సిరిని చూసి, ఏంటమ్మా, పడుకోకుండా వెళ్ళకుండా ఇంకా హాల్లోనే కూర్చున్నావు అని అడిగింది కౌశల్య. అంటే అది అత్తయ్య అని చెప్పడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంది సిరి. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకుని, ఏంటి, ఆ గదిలో పడుకోవాలి అంటే భయంగా ఉందా అడిగింది కౌశల్య. భయమని కాదు కానీ ఏదో తెలియని బెరుకుగా ఉంది. తనకి కూడా నేనంటే ఇష్టం లేదు కదా, అందుకే ఈ బెరుకు అనుకుంటా. అలాంటిది తన గదిలోకి నేను ఎలా వెళ్ళాలి, ఇబ్బంది పడుతూ చెప్పింది ఆమె. నువ్వు అంత ఇబ్బంది పడడానికి వాడు ఏమీ నీకు పరాయి మనిషి కాదమ్మా, నీకు తాళి కట్టిన నీ భర్త. నువ్వు కూడా వాడిని భర్తగా ఫీల్ అయ్యే కదా ఇక్కడి వరకు వచ్చావు. మరి ఎందుకు ఈ మొహమాటం? నిజంగా వాడిని దక్కించుకోవాలి, వాడి భార్యగా నువ్వు జీవితాంతం బ్రతకాలి అనుకుంటే ఈ సిగ్గు బిడియాలన్నీ పక్కన పెట్టు. ప్రతి క్షణం వాడికి దగ్గరగా ఉంటూ వాడి మనసులో నీపై ప్రేమ కలిగేలా చూసుకో. అప్పుడే ఈ ఇంట్లో కోడలుగా నీ స్థానం పర్మనెంట్ అయిపోతుంది. ఎంత ఆడదాన్ని అయినా నేను కూడా వాడికి కన్నతల్లినే కదా. వాడికి ఇష్టం లేని పిల్లని బలవంతంగా వాడి భార్యని చేయలేను. అలా అని ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూడా ఉండలేను. నా సమస్యకి పరిష్కారం నువ్వు ఒక్కదానివే చెప్పగలవు. నువ్వు వాడికి దగ్గరయ్యి మీ ఇద్దరూ సంతోషంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. ఆమె తల నిమురుతూ ప్రేమగా చెప్పింది కౌశల్య. దానితో గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి చిన్నగా నవ్వుతూ, సరే అత్తయ్య, అక్కడ మా శ్రీవారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్తాను, గుడ్ నైట్ అని చెప్పి ఆ గది వైపు వెళుతూ ఉంది సిరి. అప్పుడే ఆ గదిలో వాటర్ లేకపోవడం గమనించిన సిద్ధు వాటర్ కోసం బయటకు వస్తూ ఉన్నాడు. ఫోన్ చూసుకుంటూ అటు నుంచి సిద్ధు కింద ఉన్న కౌశల్యాన్ని వెనక్కి తిరిగి చూస్తూ ఇటువైపు నుంచి సిరి వెళుతూ ఉండడంతో చూసుకోకుండా ఒకరికి ఒకరు డాష్ ఇచ్చుకున్నారు. చేతిలోంచి ఫోన్ పైకి ఎగిరి కింద పడుతూ ఉండడంతో దాని సంగతి వదిలేసి కింద పడుతూ ఉన్న సిరి నడుం గట్టిగా పట్టుకుని ఆమె పడకుండా ఆపాడు సిద్ధు. ఒక్క క్షణం అతని చేతి స్పర్శ నడుం మీద గట్టిగా తగలడంతో సిరిలో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది.
భయంగా తన వైపే చూస్తున్న ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉన్నాడు సిద్ధు. ఆ కళ్ళలో ఏదో తెలియని మాయ అతని మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండడంతో ఆమెను అలా మైమరిచిపోయి అతను చూస్తూ ఉండిపోయాడు. అలా 2 నిమిషాలు గడిచాక ఏదో పడేసుకున్నట్లు ఒక్కసారిగా పెద్దగా రింగ్ అయింది. కింద పడి ప్రాణాలు కోల్పోతున్న స్టేజ్‌లో ఉన్న అతని ఫోన్. దాంతో అదిరిపడి ఆమెని ఒక్కసారిగా వదిలేసి ఫోన్ తీసుకుని ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధు. కింద పడి నడుం విరగడంతో హమ్మా! సచ్చినోడా! ఈ మాత్రాన్ని దానికే ఎందుకురా పట్టుకోవడం వేస్ట్ ఫెలో అని తిట్టుకుంటూ మెల్లిగా పైకి లేచి గదిలోకి వెళ్ళి బెడ్‌పై వాలిపోయింది సిరి. కాల్ కట్ చేసి అమ్మో! దీని కళ్ళు చాలా డేంజరస్‌గా ఉన్నాయి. పొరపాటున కూడా మళ్ళీ ఆ కళ్ళలోకి చూడకూడదు అని అనుకుంటూ వాటర్ బాటిల్ తీసుకుని గదిలోకి వచ్చిన అతనికి తన బెడ్‌పై హాయిగా పడుకుని ఫోన్ చూసుకుంటూ ఉన్న ఆమె కనిపించింది. ఏయ్! ఏంటిది? కోపంగా అడిగాడు సిద్ధు. ఏది? ఫోన్ చూస్తూనే కేర్‌లెస్‌గా అడిగింది సిరి. ఇది నువ్వు నా రూమ్‌లో నా బెడ్ మీద ఏం చేస్తున్నావు? అరిచినట్లు అడిగాడు అతను. హలో మిస్టర్ మొగుడు గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా బాబు! ఇది నీ రూమ్ మాత్రమే కాదు, నా రూమ్ కూడా. ఇది నీ బెడ్ మాత్రమే కాదు, నా బెడ్ కూడా. ఇక నుంచి నెల రోజులు నీ వస్తువులన్నీ నేను వాడుకోవచ్చు. నాకు ఆ రైట్ ఉంది అంది సిరి. హమ్మా! అని భారంగా బాధపడి, సరే ఏదో ఒకటి ఏడువు కానీ, ఆ ఏడ్చేదేదో కొంచెం ఆ సోఫాలో పడి ఏడువు. నాకు బెడ్‌పై వేరే ఎవరైనా ఉంటే నిద్ర పట్టి చావదు అన్నాడు సిద్ధు. నిద్ర పట్టనిది మీకు, నాకు కాదు. కాబట్టి మీరు అక్కడ పడుకోండి. నాకు సోఫాలో నిద్ర పట్టదు అంది సిరి. నీతో వాదించే ఓపిక నాకు లేదు తల్లి. మర్యాదగా వెళ్ళి సోఫాలో పడుకుంటావా? లేదా నన్నే విసిరేయమంటావా? కోపంగా అడిగాడు అతను. అప్పటికే బ్లాంకెట్ ముసుగు పెట్టేసిన సిరి అతనికి ఏం సమాధానం చెప్పలేదు. నిజంగా డెస్టినీ నాతో ఇలా ఫుట్బాల్ ఆడుతుంది అని తెలిసి ఉంటే నన్ను ప్రేమించిన ప్రియురాలి కోసం పరుగుపెట్టి ఈ రాక్షసికి బలి అయ్యేవాడినే కాదు అని మనసులో తిట్టుకొని ఆమెని అలానే చేతిలోకి ఎత్తుకుని సోఫా మీదకి విసిరేశాడు సిద్ధు. అమ్మా! అంటూ గట్టిగా అరిచింది సిరి. ఆ అరుపులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళి బెడ్‌పై వాలిపోయాడు అతను. దొంగ సచ్చినోడా అని తిట్టుకుంటూ అతన్ని అలానే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సిరి. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం కుంటుతూ నడుస్తున్న సిరిని చూసి ఏమైందమ్మా? అలా నడుస్తున్నావు? కంగారుగా అడిగింది కౌసల్య. ఏమీ లేదత్తయ్య. రాత్రి పడుకుందామని గదిలోకి వెళుతూ ఉంటే ఒక అడ్డగాడిద అడ్డంగా వచ్చింది. నేను దానిని చూసుకోకుండా డాష్ ఇచ్చి కింద పడిపోయాను. దిగులుగా మొహం పెట్టుకుని చెప్పింది సిరి. ఆ మాటతో కోపంగా సిరి వైపు చూశాడు సిద్ధు. మన ఇంట్లో ఆ అడ్డగాడిదలు ఎక్కడున్నాయి అమ్మాయి గారు? నిలువుగా పెరిగిన బాబుగారు మాత్రమే ఉన్నారు కదా? అనుమానంగా అడిగింది తులసమ్మ. హా! ఆ నిలువుగాడిదనే తగులుకుని నేను కింద పడిపోయాను తులసమ్మ బాధగా చెప్పింది సిరి. అంటే నేను నీకు గాడిదలా కనిపిస్తున్నానా? అరిచాడు సిద్ధు. తాళి కట్టిన పెళ్ళాం నేల మీద పడిపోయి నొప్పికి విలవిల్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయే వారిని నిలువుగాడిదలనే అంటారు. నీకు డౌట్ ఏమైనా ఉంటే అత్తయ్యని అడుగు చెప్తారు అంది సిరి. వద్దులే, నువ్వు గాడిద అని మాత్రమే ఊరుకున్నావు. ఆవిడైతే తెలుగు డిక్షనరీ వెతికి మరీ తనకు తెలియని కొత్త కొత్త పేర్లు కనిపెట్టి ముద్దుగా నాకు పెట్టుకుని మరీ పిలుస్తుంది. అంత బంపర్ ఆఫర్ నాకొద్దు కానీ మన నెల రోజుల అగ్రిమెంట్లో ఒక రోజు అయిపోయింది. ఇంకా 29 రోజులు మాత్రమే మిగిలున్నాయి. గుర్తుపెట్టుకో అని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. దాంతో బాధగా మొహం పెట్టింది సిరి. అది చూసి ఇంకా 29 రోజులు ఉన్నాయి కదమ్మా! ఎందుకు ఆ బాధ? మనసులో ప్రేమ పుట్టడానికి సంవత్సరాలు, నెలలు, రోజులు, గంటలు అవసరం లేదు. ఒక్క నిమిషం చాలు. ఆ నిమిషం వచ్చినప్పుడు వాడి మనసు నీ ప్రేమలో పడకుండా వాడు కూడా ఆపలేడు అంటూ ఆమెకి ధైర్యం చెప్పింది కౌసల్య. దానితో చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అత్తయ్య అంటూ ఆమెని హత్తుకుంది సిరి. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్న సిద్ధు దగ్గరికి వచ్చి సార్, ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి అంటూ గుర్తు చేశాడు మేనేజర్ గిరి. నాకు ఇంటర్వ్యూ చేసే మూడ్ లేదు, మీరే చేసి ఎవరో ఒకరిని ఫైనల్ చేయండి చెప్పాడు సిద్ధు. ఓకే సార్ అని అతను వెళ్ళిన
ఒక గంటకి ఈ అమ్మాయిని సెలెక్ట్ అయింది సార్. అపాయింట్మెంట్ ఆర్డర్పై మీ సైన్ కావాలి అంటూ ఒక లెటర్ తెచ్చి అతని ముందు పెట్టాడు గిరి. డీటెయిల్స్ ఏమీ చూడకుండానే సైన్ చేసేసి ఆ అమ్మాయిని వెంటనే వర్క్లో జాయిన్ అవ్వమను గిరి. వారం రోజుల్లో జరగబోయే ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్కి మన కంపెనీ నుంచి మంచి డిజైన్స్ తీసుకువెళ్ళాలి. అది చూసిన వాళ్ళందరూ మన కంపెనీకి ఆర్డర్స్ ఇవ్వడం కోసం క్యూలు కట్టాలి చెప్పాడు సిద్ధు. ఓకే సార్, చెప్తాను అని అతను వెళ్ళిపోతూ ఉండగా, హా గిరి, సెలెక్ట్ అయిన అమ్మాయి డెమో డిజైన్స్ ఏమైనా ఇచ్చిందా అని అడిగాడు సిద్ధు. హా, ఇచ్చారు సార్. అవి చాలా బాగున్నాయి, న్యూ మోడల్. అసలు ఆ డిజైన్స్ చూసే ఆమెని సెలెక్ట్ చేశాము చెప్పాడు గిరి. ఐసి, అయితే మీరు ఒక పని చేయండి. ఆ డెమో పీస్లు తీసుకుని ఆ అమ్మాయిని నా క్యాబిన్లోకి రమ్మన్నాను అని చెప్పండి ఆర్డర్ వేశాడు సిద్ధు. ఓకే సార్ అని బయటికి వెళ్ళి ఆ అమ్మాయిని లోపలికి పంపించాడు గిరి. గుడ్ మార్నింగ్ సార్. చాలా స్వీట్గా ఉన్న ఆ వాయిస్ విని ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుందే అని అనుకుంటూ ఫైల్లో ఉంచిన తల ఎత్తి చూసిన సిద్ధుకి అక్కడ సిరి ఉండడంతో కరెంటు షాక్ కొట్టినట్లయింది. నువ్వా? నువ్వెక్కడేం చేస్తున్నావు? కోపంగా అరిచాడు అతను. హలో సార్, ఐ యామ్ శ్రీహర్షిక. కొత్తగా మీ కంపెనీలో జాయిన్ అయిన డిజైనర్ని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది సిరి. ఏంటి వెటకారమా? ఇంట్లో సాధించుతున్నది సరిపోవట్లేదు అన్నట్లు మళ్ళీ ఆఫీసులో కూడా తయారయ్యావా? కోపంగా అడిగాడు సిద్ధు. సార్, అది ఇల్లు. అక్కడ నేను మీ భార్యని. మీరు ఏమన్నా భరిస్తాను. కానీ ఇది ఆఫీస్. ఇక్కడ నేను మీ ఎంప్లాయీని. మీరు నా బాస్. ఒక బాస్గా నేను తప్పు చేస్తే ఆ తప్పేంటో చెప్పి అప్పుడు తిట్టండి, ఒప్పుకుంటాను. అంతేగాని ఏదో సొంత పెళ్ళాన్ని తిట్టినట్లు, నోటికి వచ్చినట్లు తిడుతూ, నువ్వు అంటూ ఏకవచనంతో పిలుస్తూ ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తే మర్యాదగా ఉండదు సీరియస్గా చెప్పింది సిరి. దాంతో సైలెంట్ అయ్యి, నాకు తెలుసు ఈ ప్లాన్ అంతా ఎవరిదో అని. మహమ్మదేగా, సాయంత్రం చెప్తా అని అంటూ ఆమె చేతిలో ఉన్న పేపర్స్ లాక్కున్నట్లే తీసుకున్నాడు సిద్ధు. విసుగ్గానే ఆ డిజైన్స్ చూసిన అతని కోపం అందులో అద్భుతంగా సిరి వేసిన డిజైన్స్ మనసుకు నచ్చగానే ఎగిరిపోయింది. నిజంగా ఈ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది. ఇలాంటి అమ్మాయిని వదులుకుంటే నష్టం నాకే. పెళ్ళంగా ఒప్పుకోకపోయినా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీగా ఒప్పుకుంటే తప్పేముంది అని మనసులో అనుకుని, ఓకే మిస్ సిరి, మీ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఒక 1 వీక్లో కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్కి మంచి డిజైన్ రెడీ చేయండి. నేను మీ నుంచి ది బెస్ట్ ఆశిస్తున్నాను చెప్పాడు సిద్ధు. ఓకే సార్, తప్పకుండా నా బెస్ట్ నేను ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిరి. వెళుతున్న ఆమెని వెనక నుంచి చూస్తూ, ఫిగర్ బాగుంది, మాట్లాడే పద్ధతి బాగుంది, వర్క్ ఇంకా ఇంకా బాగుంది. నిజంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అదృష్టమే. కానీ ఆ అదృష్టం నాకొద్దు. నా జీవితానికి సరిపడే దెబ్బ దీని అక్క వేసింది. ఇంకా దీంతో కూడా పెట్టుకుని ఇప్పటికే సగం పిచ్చోళ్ళ మారిన నేను పర్మనెంట్గా పిచ్చోడిని అయిపోదలుచుకోలేదు అని మనసులో అనుకుని వర్క్లో పడిపోయాడు సిద్ధు. అలా కాంపిటీషన్ వర్క్ ఉండడంతో ఇద్దరూ కూడా వారం రోజులు చాలా బిజీగా గడిపేశారు. ఒక ఎంప్లాయీగా తన బెస్ట్ ఇవ్వడానికి సిరి చాలా కష్టపడింది. దాని ఫలితంగా కాంపిటీషన్లో వారి కంపెనీయే విన్ అయింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ గిరి. మన కంపెనీ విన్ అవ్వాలి అని కోరుకున్నాను. కానీ అది అవుతుందా లేదా అని నా మనసులో ఎక్కడో ఒక చిన్న అనుమానం అలాగే ఉండిపోయింది. బట్ మీరు చాలా కష్టపడి అది సాధించి చూపించారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ హార్డ్ వర్క్ చాలా ఆనందంగా చెప్పాడు సిద్ధు. చిన్నగా నవ్వి, ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడింది సాధించింది మేము కాదు సార్, సిరి మేడం. ఆమె జాయిన్ అయ్యి వారం రోజులైనా ఈ కాంపిటీషన్ కోసం చాలా కష్టపడ్డారు. ఒక్కసారి ఆమెని చూడండి సార్. వారం రోజుల నుండి సరిగ్గా నిద్ర లేకపోవడంతో ఆమె కళ్ళు ఎంతగా అలసిపోయాయో. జాయిన్ అయింది కొత్త కదా, ఇది సాధ్యపడదు అనుకున్నాను. కానీ మేడం చేసి చూపించారు. ఇలాంటి ఎంప్లాయ్ ఒక్కరుంటే చాలు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు గిరి. దాంతో సిరి వైపు తిరిగి చూశాడు సిద్ధు. స్టాఫ్ అందరితో చాలా సంతోషంగా, హాయిగా మాట్లాడుతూ ఉంది ఆమె. విచిత్రంగా ఆ రోజు ఆమెను చూడగానే ఏదో తెలియని ప్రశాంతత మనసుకు చేరగా అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. గెలిచిన ఆనందంలో స్టాఫ్ అందరూ పార్టీ చేసుకోవడంతో ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. స్టాఫ్ అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా
అక్కడ సిరి ఒక్కతే మిగిలిపోయింది. ఈ టైంలో క్యాబ్లు కూడా బుక్ అవ్వవు. ఎలా ఇంటికి వెళ్ళాలి అని ఆమె అనుకుంటూ ఉండగా సిద్ధు కార్ ఆమెను క్రాష్ చేసి వెళ్ళింది. అది చూసి కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ సిద్ధు అని గట్టిగా పిలిచింది సిరి. మిర్రర్లో ఆమెను చూసి కార్ ఆపాడు సిద్ధు. వెంటనే కార్ దగ్గరికి వెళ్ళి డోర్పై కొట్టింది ఆమె. గ్లాస్ డోర్ కిందకి దించి ఏంటి అని అడిగాడు సిద్ధు. బాగా లేట్ అయింది కదా, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? నేను కూడా ఇంటికే కదా, ఒకే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కారులో వెళ్తే తప్పేముంది అడిగింది సిరి. సారీ, స్టాఫ్కి లిఫ్ట్ ఇచ్చేంత ఎత్తుకి నేను ఇంకా ఎదగలేదు, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు సిద్ధు. అది చూసి సచ్చినోడా, ఆడపిల్ల అర్ధరాత్రి లిఫ్ట్ అడిగినా ఇవ్వకుండా ఫోర్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు కదూ, నీ కార్ టైర్ పంచర్ అయ్యి నీకు కూడా నాగతే పడుతుందిరా, చూస్తూ ఉండు గట్టిగా అరిచింది సిరి. పాప అరుపు తదాస్తు దేవతలకి కూడా వినిపించి తదాస్తు అన్నారో ఏమో కానీ వెంటనే సిద్ధు కార్ టైర్ పంచర్ అయ్యి సడన్గా రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దాంతో వెంటనే కార్ దిగి ఆవేశంగా సిరి దగ్గరికి వచ్చి అది నూరా లేక మున్సిపాలిటీ చెత్తనా, అసలు ఇలా అన్నావో లేదో అలా పంచర్ అయిపోయింది శాడిస్ట్ మొహందానా అంటూ గట్టిగా తిట్టాడు సిద్ధు. ఆడపిల్లల్ని ఉసూరుమనిపిస్తే వాళ్ళ శాపనార్థాలు ఇలాగే తగులుతాయి మిస్టర్. అందుకే ఏ ఆడపిల్లతోనైనా మాట్లాడే ముందు కొంచెం ఆచి తూచి మాట్లాడడం నేర్చుకో. తన చూపుడు వేలుతో అతని నుదుటి మీద పొడుస్తూ అంది ఆమె. అబ్బా, నువ్వెక్కడ తగులుకున్నావే బాబు నాకు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి కోపంగా అడిగాడు సిద్ధు. ఇదిగో ఇలానే స్ట్రైట్గా వెళ్ళి 2 లెఫ్ట్లు 3 రైట్లు తీసుకుంటే ఇల్లు వచ్చేస్తుంది అంది సిరి. అంటే నడిచి వెళ్ళాలి అని చెప్తున్నావా అరిచాడు సిద్ధు. లేదు, నీకోసం విమానం వస్తుంది, వెయిట్ చేయి బాబు అని చెప్తున్నా అని మొహం అదోలా పెట్టుకుని మూసుకుని నడవయ్యా వెటకారంగా అంది సిరి. దేవుడా అని అనుకుంటూ నడక ప్రారంభించాడు సిద్ధు. బాగా జరిగింది అని సంబరపడిపోతూ అతని వెనకే నడిచింది ఆమె. అలా కష్టపడి అరగంట నడిచాక వారు ఇల్లు చేరుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండడం చూసి ఎక్కడికి వెళ్ళింది మీ అత్తగారు అని సాగదీస్తూ అడిగాడు సిద్ధు. పెళ్ళికి రావడానికి 2 డేస్ పడుతుందని చెప్పారు అంటూ బ్యాగ్లోంచి కీ తీసి డోర్ ఓపెన్ చేసింది సిరి. ఇంకా ఈ ఇంటికి కోడలుగా కన్ఫర్మ్ కాకముందే తాళాలు తీసేసుకున్నావన్నమాట. మీ ఆడవాళ్ళు దేనిలో తగ్గినా దీనిలో మాత్రం అస్సలు తగ్గరే సాగదీశాడు సిద్ధు. మేము తగ్గితే మీరు తొక్కేయరు, అందుకే మేము తగ్గము చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది సిరి. ఈవిడ గారు ఫ్రెష్ అయ్యి వచ్చేదాకా నేను గుర్కాలా ఇక్కడే కాపలా కాయాలి, అంత కర్మ అని అనుకుంటూ హాల్లో ఉన్న సోఫాలో కూలబడ్డాడు సిద్ధు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్లో ఉన్న అవతలి వ్యక్తి ఏదో ప్రాజెక్ట్ గురించి అడగడంతో ఒక్క నిమిషం సార్, ఇప్పుడే చూసి మీకు మెయిల్ పెడతాను అని ఆ ఫోన్ మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళాడు అతను. సిరి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లే ముందు డోర్ లాక్ చేయకపోవడంతో అతనికి ఆ గదిలోకి వెళ్ళడం కొంచెం ఈజీ అయింది. కబోర్డ్ ఓపెన్ చేసి ఫైల్ కోసం వెతుకుతూ ఉండగా స్నానం చేసి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది సిరి. ఒక మధురమైన పాట వినిపిస్తూ ఉండడంతో అనుకోకుండా అటువైపు చూసిన సిద్ధుకి గుండెల దగ్గర నుండి టవల్ కట్టుకుని పాట పాడుతూ అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది సిరి. అది చూసి గొంతు తడి ఆరిపోతూ ఉండగా అయ్యో సిరి అంటూ గట్టిగా అరిచాడు అతను. దానితో అదిరిపడి అటూ ఇటూ చూసి అక్కడ సిద్ధు ఉండడంతో మళ్ళీ వాష్రూంలోకి పరుగుపెట్టింది సిరి. ఆమె పరుగు చూసి గట్టిగా నవ్వాడు సిద్ధు. అతని నవ్వు వినిపిస్తూ ఉండడంతో ఆడపిల్ల స్నానం చేస్తూ ఉండగా ఆమె గదిలోకి రాకూడదు అని తెలియదా వీడికి? పైగా చేసిందంతా చేసి ఎలా నవ్వుతున్నాడో రాక్షసుడు అని మనసులో తిట్టుకుని త్వరగా బయటికి పోతే నేను డ్రెస్ వేసుకోవాలి అంటూ గట్టిగా అరిచింది ఆమె. తనకి కావలసిన ఫైల్ కూడా దొరకడంతో వెళ్ళిపోతున్నా, నువ్వు డోర్ లాక్ చేసుకోవడం మర్చిపోకు, మళ్ళీ ఏదైనా అవసరం వచ్చి నేను లోపలికి వస్తే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నాకేం సంబంధం ఉండదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సిద్ధు. ఆ మాట విని సిరికి చాలా సిగ్గుగా అనిపించింది. అసలు వీడిని అని అనుకుంటూ పిడికిలి బిగించి గోడ మీద బలంగా గుద్ది నొప్పి రావడంతో అమ్మా
వీటిని తిట్టుకున్న నాకే నొప్పి, ఏం కర్మ వచ్చిందిరా భగవంతుడా అని అనుకుంటూ బయటకు వచ్చి నైట్ డ్రెస్ వేసుకుని అతని ముందుకు వెళ్ళాలి అని అనిపించక సోఫాలో పడుకుని ఫుల్గా బ్లాంకెట్ ముసుగు పెట్టేసింది ఆమె. చాలాసేపటి తర్వాత ఆ గదిలోకి వచ్చిన సిద్ధు ఆమె అలా ముసుగు పెట్టుకుని పడుకోవడం చూసి చిన్నగా నవ్వుకొని, ఏంటో మొగుడు మొగుడు అంటుంది, మొగుడికి చూపించడానికి ఏంటో దీని సిగ్గు, ఫ్యాన్ కూడా లేకుండా ఎలా పడుకుందో సిల్లీ గర్ల్ అని అనుకుంటూ ఏసీ ఆన్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళాడు. కొన్ని రోజులుగా బాగా హెవీ వర్క్ చేసి ఉండడంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన ఆమెకి అతను వచ్చిన సంగతి కూడా తెలియలేదు. అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి కూడా ఆమె ముసుగు తీయకపోవడంతో నిద్రపోయినట్లుంది. ఇలానే ముసుగు పెట్టుకుంటే ఊపిరాడదు అని అనుకుంటూ మెల్లిగా ఆమె మొహంపై నుండి బ్లాంకెట్ కిందకి తీస్తూ ఉన్నాడు అతను. ఆమె మొహం చిరుచెమటలు పట్టి చాలా అందంగా ముద్దుగా కనిపిస్తూ ఉంది. ఆమెను అలా చూస్తున్న సిద్ధు మనసులో ఏదో అలజడి. ఎర్రని ఆమె పెదవులు చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్. వాటిని ముద్దాడాలి అని అతని పెదవులు తహతహలాడుతూ ఉండడంతో మెల్లిగా ఆమె దగ్గరికి వెళుతూ ఉన్నాడు అతను. అలా వెళుతున్న కొద్దీ ఆమె శరీరం నుండి వస్తున్న వాసన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. దాంతో మైమరిచిపోయి ఆమె పెదవులపై ముద్దు పెట్టబోయిన అతన్ని, రేయ్ ఇది తప్పురా, పడుకున్న ఆడపిల్లకి ముద్దు పెడితే మహాపాపం అని అంటూ హెచ్చరించింది అతని బ్రెయిన్. దాంతో వెంటనే ఆమెకి దూరం జరిగి, చిచ్చి నేనేంటి ఇలా తయారవుతున్నాను, అసలే ఇంట్లో ఎవ్వరూ లేరు, ఈ టైంలో నేను ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటే తను నా గురించి ఏమనుకుంటుంది, చాలా చీప్ క్యారెక్టర్ అనుకోదు, ఈ మధ్యన నీకు ఏమవుతుందో కానీ సిద్ధు నిగ్రహం పూర్తిగా కోల్పోతున్నావురా, పైగా ఈ పిల్ల కళ్ళ ముందు కనబడితే నీ శరీరం అంతా ఒక ట్రాన్స్ఫారం లాగా మారిపోయి కరెంట్ పాస్ అయిపోతూ ఉంది, ఇది చాలా తప్పురా, కంట్రోల్ చేసుకుని చావరా వెధవా అని తనని తాను తిట్టుకుని వెళ్ళి బెడ్పై వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు అతను. కానీ సిరి అందమైన రూపం అతని కళ్ళలో మెదులుతూ అతని కంటిపాపకి నిద్రనే దూరం చేసింది. దాంతో పక్కకు తిరిగి సిరిని చూస్తూ అలా ఎప్పటికో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు సిద్ధు. నెక్స్ట్ డే అతను కళ్ళు తెరిచేసరికి సోఫాలో ఉండవలసిన సిరి అక్కడ కనిపించలేదు. దీనికి అప్పుడే తెల్లారిపోయిందా అని అనుకుంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ గది దాటి బయటికి వచ్చిన అతనికి లైట్ పింక్ కలర్ లైట్ వెయిట్ శారీ కట్టుకుని తడిచిన తలని ఒక భుజం మీదుగా ఎదరికి వేసుకుని తన వైపే నడుచుకుంటూ వస్తూ కనిపించింది సిరి. ఆమె వయ్యారాలు చూసి, అమ్మ దీనమ్మ, ఇది ఖచ్చితంగా దాని అందంతో నన్ను మర్డర్ చేయడానికే నా ఇంటికి తగలబడింది, చీరలో ఎంత బాగుందేంట్రా బాబు, దీని అక్క కన్నా ముందు ఇదే నాకు పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేది, ఈ పాటికి మా ఫస్ట్ నైట్ కూడా అయిపోయి ఉండేది అని మనసులో అనుకుంటూ రెప్ప కూడా వేయకుండా ఆమె వైపు సొల్లు కార్చుకుంటూ చూస్తూ ఉన్నాడు సిద్ధు. ఆ చూపులు తనకి తెలుస్తూ ఉండడంతో ఒక కంపెనీకి సీఈఓ అయ్యుండి ఇలా ఆడపిల్లని సొల్లు కార్చుకుంటూ చూడడానికి సిగ్గులేదు వీడికి అసలు అని మనసులో తిట్టుకుంటూనే ఆ ఫీలింగ్ మనసుకు చాలా కొత్తగా వింతగా హాయిగా అనిపిస్తూ ఉండడంతో ఆ ఫీలింగ్ని మనసారా ఎంజాయ్ చేస్తూ మురిసిపోతూ ముందుకు అడుగులు వేస్తున్న ఆమెకి చీర కుచ్చుళ్ళు అడ్డు వచ్చాయి. దాంతో ముందుగా పడబోతూ తన ముందే ఉన్న సిద్ధు మీద పడింది ఆమె. అతను అది ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో వెనక్కి పడ్డాడు. అతనిపై పడిన ఆమె పెదవులు అతని గుండె మీద ముద్ర వేయగా అతని పెదవులు ఆమె నుదుటిని ముద్దాడాయి. అదే సరైన సమయం అనుకున్నాయో ఏమో తెలియదు కానీ అతని చేతులు చీర జాకెట్ కలవని చోట గట్టిగా బిగుసుకున్నాయి. దానితో ఏదో తెలియని అలజడి మనసులో కలగడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది సిరి. ఒకరి గుండె వేగం మరొకరికి వినిపించేంత గట్టిగా వారి హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంది. అతనిపై నుంచి లెగాలి అని ఆమెకి కానీ ఆమెని పైకి లేపాలి అని అతనికి కానీ అస్సలు అనిపించకపోవడంతో అలానే ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అయింది. ఆ సౌండ్కి ఊహాలోకం నుంచి బయటకు వచ్చి కంగారుగా అతని పైనుంచి పైకి లేచి తల వంచుకుని నిలబడింది సిరి. ఎవట్రా ఆ ఎదవ, ఎంతో అద్భుతమైన అపురూపమైన దృశ్య కావ్యాన్ని చెడగొట్టిన వాడి పెళ్ళం
పక్కింటి వాడితో లేచిపోను అని ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ అక్కడి నుంచి అసహనంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సిద్ధు. అబ్బా! రాత్రి జరిగిన దానికి అతన్ని చూడలేక చచ్చిపోతూ ఉంటే మళ్ళీ దానికి తోడు ఇదొకటా? దేవుడా! అని అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేసే పనిలో పడింది ఆమె. ఆఫీస్‌కి రెడీ అయ్యి వచ్చి టిఫిన్ చేసి వెళుతూ, "నువ్వు ఆఫీస్‌కి రావడం లేదా?" అడిగాడు సిద్ధు. "వస్తాను" తల వంచుకొని చెప్పింది సిరి. "త్వరగా రా, వెయిట్ చేస్తూ ఉంటాను" అని బయటికి వెళ్ళిపోయాడు అతను. అంటే ఇప్పుడు ఈయన నన్ను డ్రాప్ చేస్తాడా అని అనుకుంటూ తన బ్యాగ్ తీసుకుని అతని వెనకే పరుగు తీసింది ఆమె. ఆమెని కారు ఎక్కించుకుని ఆఫీస్కి కొంచెం దూరంలో వదిలేసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాయి. స్టాఫ్ ఎవరైనా చూస్తే బాగోదు, అలాగే సాయంత్రం కూడా ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధు. స్టాఫ్ చూస్తే ఏమైపోతుందట? వాళ్ళకి తను నా భార్య అని చెప్పొచ్చు కదా. సరే, ఎన్ని రోజులు చెప్పకుండా ఇలా దాటేస్తాడో నేను చూస్తాను అని పౌరుషంగా అనుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆమె. ఆ తర్వాత రోజులు ఎలా పరిగెడుతున్నాయో వారికే తెలియలేదు. రోజు పికప్లు, డ్రాప్లు, సరదా కబుర్లు, ఆఫీస్ విషయాలలో ఇద్దరూ చాలా బిజీ అయిపోయారు. ఇద్దరి మనసులోనూ ఒకరిపై ఒకరికి ప్రేమ ఎప్పుడు మొదలైందో కూడా వారికే తెలియలేదు. ఒక్క గంట సిరి కనిపించకపోతే సిద్ధు మనసు విలవిలలాడిపోతూ ఉంది. ఆ విషయం ఆమెకి చెప్పాలి అంటే ఏదో ఈగో ఫ ఏదో ఈగో ఫీలింగ్‌తో చెప్పలేకపోతున్నాడు అతను. చూస్తుండగానే 29 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఒక్కరోజు మాత్రమే వారి గడువుకి మిగిలి ఉంది. ఆ విషయం సిరి మనసుని చాలా బాధకి గురిచేస్తూ ఉంది. ఇంకొక్క రోజు గడిస్తే వారి భార్యాభర్తల వివాహ బంధం పూర్తిగా తెగిపోతుంది అని అర్థమవడంతో అది ఆమె తట్టుకోలేకపోతుంది. కానీ ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన సిద్ధు ఎప్పట్లాగానే మామూలుగానే ఉన్నాడు. ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్న అతని దగ్గరికి గిరి వచ్చి, "సార్, మిమ్మల్ని కలవడానికి అశ్విని మేడం వచ్చారు" అని చెప్పడంతో, "వెంటనే లోపలికి పంపించు. తను వస్తే పర్మిషన్ అడగాలా, పంపించకుండా" సంతోషంగా చెప్పాడు సిద్ధు. "ఓకే సార్" అని అతను బయటికి వెళ్ళి అశ్వినిని క్యాబిన్లోకి పంపించాడు గిరి. "హాయ్ అశ్విని, రాఘవ రాలేదా? ఎలా ఉంది మీ న్యూ లైఫ్?" అంటూ సంతోషంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు సిద్ధు. బాధగా అతన్ని చూస్తూ, "నాకెందుకు చెప్పలేదు సిద్ధు?" సూటిగా అడిగింది అశ్విని. ఆమె గొంతులో ఏదో బాధ స్పష్టంగా వినిపిస్తూ ఉండడంతో తల ఎత్తి ఆమెని చూస్తూ, "ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు నువ్వు?" అని అడిగాడు సిద్ధు. "నువ్వు నన్ను ప్రేమించిన విషయం గురించి. నాకెందుకు చెప్పలేదు? కళ్యాణ మండపానికి వచ్చి మరి నా మెడలో తాళి కట్టే అంత సాహసం చేశావు అంటే అంత ప్రేమించావా నన్ను?" అడిగింది అశ్విని. విరక్తిగా నవ్వి, "అంతా ఇంత అని ఏమీ కాదు కానీ ఆ క్షణం నాకు అలాగ అనిపించింది, చేసేసాను అంతే. కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నా ప్రవర్తన చాలా ఫూలిష్‌గా అనిపిస్తుంది. కనీసం ప్రపోజ్ కూడా చేయని అమ్మాయి కోసం అంత సాహసం చేశాను. మీ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నన్ను వదిలేశారు కానీ, లేదంటే ఈ పాటికి నా కాళ్ళు చేతులు విరిగిపోయి ఉండేవి కదూ" నవ్వుతూ అన్నాడు సిద్ధు. ఆ మాటకి విరక్తిగా నవ్వి, "అవును, వదిలేశారు. కానీ వాళ్ళు వదిలేసింది నిన్ను కాదు సిద్ధు, సిరిని" అంది అశ్విని. ఆ క్షణం కళ్ళలో తిరిగిన కన్నీటి వల్ల ఆమె గొంతు బొంగురుగా వచ్చింది. ఆమె వైపు అయోమయంగా చూస్తూ, "సిరిని వదిలేయడం ఏమిటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అశ్విని? సిరిని వాళ్ళు వదిలేయడం ఏంటి? వాళ్ళని వదిలేసి సిరియే నేను కావాలి అంటూ నా దగ్గరికి వచ్చేసింది" చెప్పాడు సిద్ధు. "నీకు తెలిసింది అది మాత్రమే సిద్ధు. కానీ నువ్వు తాళి కట్టి సారీ చెప్పేసి వచ్చేసాక అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు. అది తెలిస్తే నువ్వు ఇంత నార్మల్‌గా మాట్లాడేవాడివే కాదు" అంది అశ్విని. కళ్ళు చిన్నవి చేసి ఆమెని చూస్తూ, "ఏం జరిగిందక్కడ? సిరి ఏమైనా తప్పు చేసిందా? తను అలాంటి మనిషి కాదు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదు" అన్నాడు సిద్ధు. "నువ్వు చెప్పింది నిజమే. తను తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. కానీ తను తీసుకున్న నిర్ణయం అక్కడ ఎవరికీ నచ్చలేదు. నువ్వు కట్టిన తాళి తీసేసి శశికాంత్‌తో దాని పెళ్లి చెయ్యాలి అని నాన్న చూశారు. కానీ అది దానికి ఒప్పుకోలేదు. ఆడపిల్ల మెడలో తాళి ఒక్కసారే పడుతుంది. నా మెడలో తాళి పడిపోయింది. ఇది కట్టినవాడే నా భర్త అని వాళ్ళకి చెప్పింది.
ఆ నిర్ణయం వాళ్ళకి నచ్చక మేము కావాలో ఆ తాళి కట్టినవాడు కావాలో తేల్చుకోమంటే నువ్వే కావాలి అని చెప్పి వారందరినీ వదిలేసి నీకోసం వచ్చేసింది సిద్ధు ఆ పిచ్చిది. నేను పెళ్లి నుండి పారిపోయినప్పుడు కూడా నాన్న బాధపడలేదు. తనే తొందరపడి నా ఇష్టం కనుక్కోకుండా పెళ్లి కుదిర్చాను అని సరిపెట్టుకున్నాడు. కానీ సిరి చేసిన పనికి ఆయన అలా సరిపెట్టుకోలేకపోయాడు. ఎంత నచ్చ చెప్తున్నా అది వినకుండా నీకోసం వచ్చేస్తాను అనడంతో తిరిగి తమ ఇంటికి రావద్దు అని శాసించారు ఆయన. దానికి ఒప్పుకునే సిరి నీ దగ్గరికి వచ్చింది. దానికి మా నాన్న అంటే ప్రాణం సిద్ధు. ఆయన కోసమే ఎంతగానో ప్రేమించిన నిన్ను వదులుకుని కనీసం నీకు ఆ విషయం చెప్పకుండా ఆ పెళ్ళికి సిద్ధపడింది. కానీ అంటారు కదా, నిజమైన ప్రేమ మనసులో ఉంటే ప పంచభూతాలు కలిసి ఆ ప్రేమని గెలిపిస్తాయి అని. అలానే దాని ప్రేమ నీకు తెలియకపోయినా ఆఖరి క్షణంలో నువ్వే వెళ్ళి అది మరొకరి భార్య అవ్వకుండా కాపాడుకున్నావు. నీ దాన్ని చేసుకున్నావు. దాన్ని నువ్వు వదులుకోకు సిద్ధు చెప్పింది అశ్విని. అప్పటికే సిరి విషయంలో జరిగిన దానికి తనే కారణం అనుకుని చాలా బాధపడుతూ ఉన్నా అతను ఆఖరిగా అశ్విని చెప్పింది విని చాలా షాక్ అయ్యాడు. అశ్విని, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? సిరి నన్ను ప్రేమించడం ఏంటి? అసలు మా ఇద్దరికి ముఖ పరిచయం కూడా లేదు కదా చెప్పాడు సిద్ధు. ముఖ పరిచయం లేదు అని నువ్వెలా అనుకుంటున్నావు సిద్ధు? నన్ను కలవడానికి నువ్వు వచ్చిన ప్రతిసారి నా పక్కన సిరిని ఎప్పుడూ చూడలేదా? అది నా మీద అనుమానంతో నన్ను కాపలా కాయడానికి నాతో రాలేదు. నీ మీద ప్రేమతో నిన్ను చూడడానికి వచ్చింది. నువ్వంటే దానికి ఎంత పిచ్చి అంటే నిన్ను కలవడానికి రమ్మని నేను పెట్టిన మెసేజ్ల్లో 75% మెసేజ్లు అది పెట్టినవే. కానీ దాని బ్యాడ్ లక్ ఏంటో దాని ప్రేమ నీకు ఇప్పటికీ కూడా కనిపించడం లేదు. అది నీ దురదృష్టమో దాని దౌర్భాగ్యమో నాకు అర్థం కావడం లేదు బాధగా అంది అశ్విని. ఆ మాటతో అతని బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది. నిజంగా నిజంగా సిరికి నేనంటే అంత ఇష్టమా అని అనుకుంటూ ఉంటూనే అతని మనసు గాలిలో తేలిపోతూ ఉంది. వెంటనే పైకి లేచి ఆమెను చూడడం కోసం బయటికి వెళుతూ ఉన్నాడు అతను. అది గమనించి అతను ఎక్కడికి వెళుతున్నాడో అర్థం చేసుకుని సిరి వెళ్ళిపోయింది సిద్ధు చెప్పింది అశ్విని. ఆ మాట విన్న సిద్ధు అడుగులు అక్కడే ఆగిపోయాయి. వెళ్ళిపోవడం ఏంటి? సిరి ఎక్కడికి వెళుతుంది? అది నన్ను వదిలేసి అయోమయంగా అడిగాడు సిద్ధు. నువ్వు బహుశా మర్చిపోయినట్లున్నావు. 30 రోజుల తర్వాత విడిపోవాలన్న మీ ఒప్పందం ప్రకారం ఇది లాస్ట్ రోజు. ఈ రోజు వరకు నువ్వు తనకు ప్రపోజ్ చేయలేదు. తనంటే ఇష్టమని చెప్పలేదు. భారీగా అంగీకరిస్తున్నాను అనలేదు. తను నీకు ఆ రోజే చెప్పింది కదా, ఈ 30 రోజుల్లో తనంటే ఇష్టమని, తనని భార్యగా స్వీకరిస్తున్నాను అని నువ్వు చెప్పకపోతే నీకు కూడా చెప్పకుండా నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను అని. అలాగే వెళ్ళిపోయింది చెప్పింది అశ్విని. ఆ మాట విన్న సిద్ధు కాలి కింద భూమి కంపించినట్లయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆతృతగా అడిగాడు అతను. రైల్వే స్టేషన్కి వెళ్ళడం మాత్రం తెలుసు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు చెప్పింది అశ్విని. దాంతో అక్కడి నుంచి బయటికి పరుగు తీసిన సిద్ధు తన కారు తీసుకుని వేగంగా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ వెతికి వెతికి అలసట వచ్చింది కానీ సిరి మాత్రం అతనికి ఎక్కడా కనిపించలేదు. ఏమాత్రం కష్టపడకుండా తన జీవితంలోకి వచ్చిన అదృష్టాన్ని తన చేతులారా దూరం చేసుకున్న ఫీలింగ్తో అతని మనసు తల్లడిల్లిపోతుంది. ఆమెతో గడిపిన ప్రతి క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ కళ్ళలో తిరుగుతున్న కన్నీటికి స్వేచ్ఛనిచ్చి కష్టంగా ఇంటికి వచ్చాడు అతను. హాల్లో టీవీ చూస్తూ ఉంది కౌశల్య. ఆమె మొహం చూడాలి అంటే ఏదో బాధ. ఇప్పుడు సిరి ఏది అని అడిగితే నేను మమ్మీకి ఏం చెప్పాలి? నా వల్లే నీ కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని ఎలా చెప్పను అని బాధగా మనసులో అనుకుంటూనే ఆమె వైపు చూడకుండా తప్పు చేసిన వాడిలా గదిలోకి వెళ్ళిపోయాడు అతను. ఆ గదిలో ఎప్పుడు తనని పలకరించే పరిమళం ఈరోజు పలకరించలేదు. సిరితో చేసిన అల్లరి, గొడవ, ఆమెతో ఆ గదిలో పంచుకున్న జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉంటే అతని మనసు భారంగా మారుతూ ఉంది. అప్పుడే ఏదో మధురమైన స్వరం ఆ గది బాల్కనీ నుండి అతనికి వినిపించింది. ఆ స్వరం తనకి బాగా నచ్చిన స్వరం అవడంతో కంగారుగా అటువైపు పరుగు తీసిన అతనికి బాల్కనీలో ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తూ హాయిగా పాట పాడుతూ ఉన్న సిరి కనిపించింది. ఆమెను చూడగానే ఎక్కడి లేని ఆనందం అతని మనసులో చేరిపోయి
అప్పటి వరకు పడిన బాధని చిటికలో చెరిపివేసింది. అతను రావడం గమనించి ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి, అంటే నేనే చెప్పాను 30 రోజు నీ లైఫ్ నుంచి వెళ్ళిపోతాను అని. కానీ మనం పెట్టుకున్న గడువు మరీ షార్ట్‌గా ఉంది కదా! అందుకే మరొక్క 30 రోజులు అవకాశం ఇస్తే ఈసారి ఖచ్చితంగా నీతో ఐ లవ్ యూ చెప్పించేసుకుంటాను. అలా జరగకపోతే వెళ్ళిపోతాను. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వవు అంటూ రిక్వెస్ట్ చేసింది సిరి. ఆ మాటతో రిలాక్స్డ్‌గా ఫీల్ అవుతూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నడుము మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని 30 రోజులు కాదే 365 రోజులు టైం ఇచ్చినా కూడా నువ్వు నన్ను వదిలి పోవే రాక్షసి అంటూ ఆమె పెదవులను తన పెదవులతో ముడేసి తనివి తీరా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు సిద్ధు. ఆ ముద్దు శరీరానికి తీయదనాన్ని, మనసుకు అతను తనవాడే అన్న ఆనందాన్ని ఇస్తూ ఉండడంతో అతన్ని మరింతగా అల్లుకుపోయింది ఆమె. ఒక్క 10 నిమిషాల తర్వాత ఆమెకి దూరం జరిగి, ఈ 30 రోజుల్లో నీకు ప్రపోజ్ చేయకపోతే కాదు, ఏ రోజైనా సరే నిన్ను ఇలా ముద్దు పెట్టుకోకుండా నేను దూరంగా ఉంటే అప్పుడు వెళ్ళిపో అంటూ ఆమె పెదవులను మరొక్కసారి అందుకున్నాడు అతను. అప్పుడే ఎవరో గొంతు సవరించుకోవడం సిరికి వినిపించింది. అది సిద్ధుకి కూడా వినిపించినా కూడా ఆమెని వదిలి దూరం జరగాలి అని అనిపించకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. కంగారుగా అతన్ని వెనక్కి తోసి వారి వెనక్కి అటువైపు తిరిగి ఉన్న కౌశల్యని చూసి సిగ్గుతో ఆమెని చూడలేక మరోవైపుకు తిరిగి తల వంచుకుంది సిరి. దాంతో కొంచెం డిసప్పాయింట్ అయిన సిద్ధు వెనక్కి తిరిగి చూసి, ఏంటి మమ్మీ ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? అంటూ కొంచెం విసుగ్గానే అడిగాడు. కావాలి నా కోడలు అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని తనతో తీసుకువెళుతూ ఉంది కౌశల్య. అదెక్కడికి మమ్మీ? కంగారుగా అడిగాడు సిద్ధు. ఒరేయ్ ఎతవా, ప్రతిదానికి సమయం, సందర్భం, ముహూర్తం గట్రా ఉంటాయిరా. పైగా మీకు జరిగిన దాన్ని ఈ తింగర బుచ్చి తప్ప ఎవరు పెళ్ళి అని అనరు. కాబట్టి మీ ఇద్దరి పెళ్ళి జరిగే వరకు తను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. నువ్వు కూడా రా అంటూ ఆమెని తీసుకువెళ్ళిపోయింది కౌశల్య. దాంతో నీరసంగా ఆమె వెనకే వెళుతూ ఉన్నాడు సిద్ధు. ఒక అరగంట తర్వాత వారు ముగ్గురు సిరి పుట్టింటి ముందు నిలబడి ఉన్నారు. సిద్ధు చెప్పడంతో భయంగానే ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది సిరి. తలుపు తీసిన ఆమె తల్లి కళ్ళ ముందు ఉన్న కన్న కూతుర్ని చూసి ఆనందంగా, ఏవండి ఎవరొచ్చారో చూడండి అంటూ గట్టిగా అరిచింది. దాంతో బయటకు వచ్చాడు ఆమె తండ్రి. పక్కపక్కనే నిలబడి తమ వైపే ఒకరు కోపంగా మరొకరు సంతోషంగా చూస్తూ ఉండడం చూసి, ఇంకా ఏంటి అలా ఆలోచిస్తున్నావు? వెంటనే కాళ్ళ మీద పడితే వాడు క్షమిస్తారు అంటూ ఆమె చెయ్యి పట్టుకుని కిందకి లాగి తను కూడా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేశాడు సిద్ధు. ఏదో చిన్న పిల్లలు, జరిగిన దాంట్లో వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు. మా వాడు పొరపాటు పడి చేసిన తప్పుని మీ అమ్మాయి ఆలోచించి తన తెలివి సహనంతో సరిదిద్ది ఆ తప్పును ఒప్పుగా మార్చుకుంది. వాళ్ళ జీవితంలో జరిగిన ఒక చెడు సంఘటనని తమ జీవితంగా మార్చుకొని కలిసి బ్రతకాలి అని వారు ఆశపడుతున్నారు. పెద్దవాళ్ళుగా వాళ్ళ జీవితాలు బాగుండాలి అని వారిని ఆశీర్వదిద్దాం చెప్పింది కౌశల్య. అప్పటికే ఆమె మీద బెంగ పెట్టుకుని ఉండడం, పైగా సిద్ధు కూడా వాళ్ళకి నచ్చడంతో వారి కోపం పోయి మనస్ఫూర్తిగా వారిద్దరిని లోపలికి ఆహ్వానించారు ఆ దంపతులు. ఆ తర్వాత పెద్ద కూతుర్ని కూడా ఇంటికి తీసుకువచ్చి చిన్న కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టించాడు సిరి తండ్రి. అలా అంగరంగ వైభవంగా అందరూ చూస్తుండగా మరొకసారి తాళిబంధంతో ఒక్కటయ్యారు వారిద్దరూ. అలా అనుకోకుండా ముడిపడిన తన బంధాన్ని బలంగా మార్చుకుని జీవితాంతం తోడు ఉండే తన మనిషిని తాను చేరుకుంది సిరి. ఇది అండి ఈరోజు కథ. కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి ఫీల్ ఉన్న కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అందించండి. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.